ఆస్తిపరుడు, అందగాడు. ఒరే రాముడు, అక్కడ కాఫీ పెట్టాలి తీసురా. లక్షాధికారి, దేశ దేశాలు తిరిగినవాడు. మొన్ననే మా శరణాలయానికి కూడా వచ్చాడు. పేరు రాంబాబు, డి రాంబాబు. దొరబాబు అనుకోండి. చారడేసి కళ్ళు, తిన్నని ముక్కు, చక్కని పలువరుస, నవ్వుతూ ఉంటే నిజంగా వెన్నెల కురిసినట్టుంటుంది. అంతవాడు మన సంబంధం చేసుకుంటాడా అని. చాలే ఊరుకోవయ్యా, ముందుగానే శకునాలు. ఏం మనమేమంత తక్కువడమా? అవును, ఏం పర్వాలేదు, నేను ఏర్పాటు చేస్తాగా. నాకు బాగా పరిచయం ఉన్నది. అన్నట్లు రేపు వార్షికోత్సవానికి అతను వస్తాడు. మీరు వస్తే అబ్బాయిని స్వయంగానే చూసుకోవచ్చు. తప్పకుండా వస్తాం, ఇంకా అనుమానమా? చూడండి, ఆ బ్లాక్ 3వ అంతస్తు, అది నాకు వదిలేయండి. ఆ ఖర్చంతా నాది. ఒరే రాముడు, రాంబాబుని చూడబోతున్నావు. నువ్వు కూడా వస్తానటి? నేనెందుకులేండి. పోలే, ఇప్పుడు కాతే పెళ్ళాడు చూద్దు గాని ఎక్కడ పోతాడు? మన ఇంటికి వచ్చేవాడేగా. అదేమిట్రా, అమ్మాయికి అంత మంచి సంబంధం వస్తే నీ మొహంలో కాస్తాన సంతోషం లేదే? లేకేమండి. మరి అయితే మొహం ఏమిటి అలా పెట్టా, ఆదం తాగినట్టు? కాదండి, అతిగా సంతోషం వస్తే నా మొహం అంతేనండి. వీళ్ళు వెళ్తున్నారు. అమ్మాయి ఎక్కడ నగలు బట్టలు వేసుకుని డ్యాన్స్ చేస్తుంది. వీళ్ళు చూస్తారు. కొంప మునుగుతుంది. ఎట్లా వీళ్ళని ఆపేది? ఎట్లా? రైలు తప్పిస్తే? ఇంకా ఎంతసేపు అయ్యాని పోయిను? రోజు తినేదేగా. లేలే, రైలు టైం అవుతోంది. 11 గంటలకు రైలు అయితే అప్పుడే టైం ఏమిటి? 9గా అయింది. 9? మా చూసొచ్చినట్టు చెబుతున్నావే. ఇదొకటి కుంటి గడియారం. అన్యాయం, అన్యాయం అమ్మగారు. ఊరుకోరా వెళ్ళవా, లేకపోతే రాజం కదలదు. అదిగో అది కొడుతోంది. లేలే, అయిపోయింది అయిపోయింది. హలో బ్రదర్. సమయానికి వచ్చావు. థ్యాంక్స్. ఏమయ్యో ఇంకా కాలేదు? అయిపోయింది, మన పని అయిపోయింది. రెడీ. తాంబూలం ఇదే. ఏమిటయ్యా సరసాలు? లేదు. అమ్మాయి, ఏమిటి అమ్మాయి, ఏమిటి? చెప్పుతారా? చెప్పు చెప్పు. అమ్మాయి, అమ్మాయి, కొట్టవే, కొట్టు కొట్టు. మూడు నీకు దండ కొట్టవే. అయ్యో చెప్పు చూడు ఎలా కొట్టినయ్యా. కొట్ట. అమ్మో అడిగారిని. తప్పు తప్పు, చచ్చిన కొట్టను. నాలుగు, నాలుగు, నాలుగు. అమ్మా అదుగు, అదుగు. అమ్మో ఇది ఒంటి పోస్తారు. ఇది కుడితే అసలు బతక. అమ్మో నాడు. ఊరుకోవయ్యా, ఊరుకోరా. మా చూసినట్టు చెబుతావు. తేలు కుడితే చచ్చిపోతారా ఏంటి? నువ్వు పడవయ్యా, టైం అయింది. చావు. ఒరే ఓ జట్కా బిల్లు. రావయ్యా. నేను రానే తుమ్మాడు. వెనక తుమ్ము ముందుకు మంచిదే. రావయ్యా. ఇల్లు జాగ్రత్త.
తరువాత కార్యక్రమం బాలగోపాల తరంగం, నృత్యం మాలతి, వనమాల, పాట లక్ష్మి. అమ్మా రాంబాబేడే వస్తాడుండు, తొందరపడితే ఎట్లా? హలో పోలీస్ స్టేషన్ సార్. నమస్కారం సార్. నేను సార్ రావు బహదూర్ వీరభద్రి, గుంటూరు సార్. ఈ మధ్య మా ఇంట్లో చోరీ జరిగిందని రిపోర్ట్ ఇచ్చాను సార్. పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను సార్. ఆ వస్తువులు ఇక్కడ ఉన్నాయి సార్, పక్కనే శరణాలయంలో సార్. మీరు త్వరగా రావాలి సార్. అవును సార్. నమస్కారం సార్. ఎస్ సార్. హలో, పోలీస్ స్టేషన్ కావాలండి. రాంబాబు గారు, మీరు ఇక్కడున్నారే? మీకోసం అక్కడ కుర్చీ ఖాళీగా ఉంచా. ఫోన్ పెట్టేస్తారే? చెయ్యండి, పర్వాలేదు. మీకేం అభ్యంతరం? నేను వస్తాను, మీరు పదండి. నాకు ఏం పని లేదు, కలిసే పోదాం. కానీ గొంతు ఆరిపోతుంది, కొంచెం సోడా తెప్పించండి. సోడా ఏం కర్మ, డ్రింక్ తెస్తా. హలో, పోలీస్ స్టేషన్ అండి? నేను రావు బహదూర్ వీరభద్రని మాట్లాడుతున్నానండి. ఇందాక తమరిని రమ్మని ఫోన్ చేశాను, పొరపాటు అయింది సార్. మీరు రానక్కర్లేదు, ఆ వస్తువులు మావి కావదు, క్షమించండి సార్. ఇన్స్పెక్టర్ గారు అప్పుడే వచ్చేసారా? డ్రింక్ బాబు. థ్యాంక్స్. ఇదిగోనండి చోరీ చేస్తే ఆ నెక్లెస్, చీర ఇవన్నీ మావే. అవే అవి వాళ్ళ అన్నయ్య కొనిచ్చాడండి. ఈమె ఎవరో తెలుసా? రాంబాబు గారు తెలియలేండి. చాలే ఊరుకోమ్మా, ఈ మామిడి పిందులు బంగారపులు మావి. అవును, బనారస్ కోట్లో కొన్నాను. కావాలంటే రుజువు చేస్తాను. ముందు ఏమన్నా అరెస్ట్ చేయండి సార్. ఆగండి. నేనే ఆ సొమ్ములు ఇచ్చానండి. ఎక్కడ అవి? వారింట్లోంచి దొంగిలించాను. అన్నయ్య, రాంబాబు గారా? దొంగిలించారా? ఏం తల్లి, ఈ మహానుభావుడేనా రాంబాబు? వీడినైనా నాకు అల్లుని చేస్తానన్నావు, కొంప నిలువునా తీసావు కదమ్మా తల్లి. ఒరే రావుడు, ఎంత పని చేసావురా? ఇలాంటి దొంగలందరినీ శరణాలయంలో చేర్చి నాటకం ఆడతారా? నాటకం ఉండండి, మిమ్మల్ని ఏం చేస్తాను. ఎంత మోసం చేసావు లక్ష్మి. నీకు ఆశ్రయం ఇచ్చి కన్నబిడ్డలాగా పెంచినందుకు ఇదేనా నువ్వు చేయవలసిన పని? ఎంత అపఖ్యాతి తెచ్చావు. ఇటువంటి దానివని కల్లో కూడా అనుకోలేదు. నేనే పాపము ఎరుగునండి, మీ పాదాల సాక్షిగా. ఏమండి, అమ్మాయికి ఏం తెలియదండి, చేసినంత నేను. అమ్మాయినే మనకండి. అంత పదండి పోలీస్ స్టేషన్కి. మీరు కూడా రండమ్మా. అయితే ఆ వస్తువులు ఇందులోంచి తీసావన్నమాట? అవునండి. ఏమండి, ఇంకేమైనా పోయాయా? ఇంకేం పోలేదండి. ఏమే? ఇంకేమీ పోలేదు. సరే, పదండి. సీత, చూసవుతే వీడు ఎంత పని చేశాడో. మా ఇంట్లో దొంగతనం చేసింది వీడేనే. నిజంగానా? అయ్యో, సొమ్ములు కూడా దొరికితేనే. సిగ్గు లేకపోతే సరే, ఆ దొంగ బతుకు బతికే కంటే ఎందులోనో పడి చేస్తే బాగుండేది. ఏదో మర్యాదస్తుడు అనుకున్నాను. సీత, ఛీ, నా పేరెత్త బాగు. సీత సీత. నడు.